హాయ్ గాయ్స్ 2024 ఇయర్‌లో నేను బాగా ఎంజాయ్ చేసిన సినిమాలు అండ్ డిసప్పాయింట్ అయిన సినిమాలు ఏంటో ఈ వీడియోలో అయితే చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 2024 సంక్రాంతి నుంచి సినిమా చూడడం అయితే స్టార్ట్ చేసిన. ఫస్ట్ థియేటర్‌లో బాగా ఎంజాయ్ చేసింది. అరే ఏం సినిమారా బాబు! సూపర్ సూపర్ అనిపించింది 'హనుమాన్'. సెకండ్ వన్ వచ్చేసి 'గుంటూరు కారం' అంటే కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. ఇంకో విధంగా చూస్తే బానే అనిపించింది నాకు. ఇదొక మాస్ మసాలా మూవీ అనుకోని వెళ్ళాను. కానీ ఇక్కడ ఫ్యామిలీ డ్రామా ఉంది. సో, అది కొన్ని ఎమోషన్ సీన్స్ కూడా ఉన్నాయి. మదర్ అండ్ సన్ ఇద్దరి మధ్యల జరిగేటువంటి స్టోరీ. ఫ్యామిలీ టైప్‌లో ఆలోచిస్తే కనెక్ట్ అయింది. నేను ఒక రకంగా డిసప్పాయింట్ అయ్యాను. ఒక రకంగా సాటిస్ఫై అయ్యాను. అండ్ థర్డ్ వన్ వచ్చేసి 'నాగార్జున గారి నా సామిరంగా'. సో, ఈ సినిమా కూడా బానే ఎంజాయ్ చేశా థియేటర్‌లో నేను. సాంగ్స్ బావుంటది. యాక్షన్ సీన్స్ బావుంటది. నాగార్జున గారి స్టైల్, ఆ స్వాగ్ సూపర్బ్ అసలు. ఫోర్త్ వన్ వచ్చేసి 'ప్రేమలు భయ్యా'. ఫస్ట్ నేను ఇది రొట్టా సినిమా అనుకున్నాను. కానీ కామెడీ సీన్స్ బానే ఉంటది. ఓకే. ఎంజాయ్ చేసినా. ఫిఫ్త్ వన్ వచ్చేసి 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్'. సాంగ్స్ బావుంటది. కామెడీ సీన్ బావుంటది. మంచి స్టోరీ బాగుంది. ఎంజాయ్ చేసినా నేను. అండ్ సిక్స్త్ వన్ వచ్చేసి 'ఊరు పేరు భైరవ కోన'. ఈ సినిమా కూడా బాగుంది భయ్యా. నాకైతే నచ్చింది. నేను బాగా ఎంజాయ్ చేసిన. సెవెంత్ వన్ వచ్చేసి 'గామి'. విశ్వక్ సేన్ ఏకదమ్ యాక్ట్ చేసిండు భయ్యా. ఆ విజువల్స్, ఆ గ్రాఫిక్స్ మస్తుంది. నాకైతే నచ్చింది. అండ్ ఎయిత్ వన్ వచ్చేసి 'రజాకర్'. చాలా 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 బాగుంది భయ్యా సినిమా. కానీ ఫ్లాప్ అయింది కలెక్షన్స్ రాక. నాకైతే నచ్చింది మరి. 'రజాకర్' సినిమా మీరు చూసినట్లయితే మీకు ఎలా అనిపిందో కూడా కామెంట్ చేయండి. నైన్త్ వన్ వచ్చేసి 'టిల్లు స్క్వేర్'. కామెడీ సీన్స్ అయితే ఏకదమ్ వేరే లెవెల్‌లో ఉన్నాయి. సాంగ్స్ కూడా బాగున్నాయి. సో, నేను బాగా ఎంజాయ్ చేసిన. 10th వన్ 'మంజుమల్ బాయ్స్'. చాలా 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 బాగుంది భయ్యా. ఆ లొకేషన్స్ కావచ్చు. నేనైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. క్లైమాక్స్ అయితే తోపు. సినిమా చాలా 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 బాగుంది. 11th వన్ వచ్చేసి 'మ్యూజిక్ షాప్ మూర్తి'. అండ్ 12th వన్ వచ్చేసి 'మహారాజా'. చాలా బాగుంది స్టోరీ. అండ్ సినిమా అయితే బాగుంటది. విజయ్ సేతుపతి నట విశ్వరూపం అని చెప్పొచ్చు. 13th వన్ వచ్చేసి 'రాయన్'. మాస్ ఉంటది భయ్యా సినిమా. 14th వన్ 'డేడ్ పూల్ అండ్ వూల్వరన్'. చాలా చాలా బాగా ఎంజాయ్ చేసిన నేను. ఆ యాక్షన్ సీక్వెన్స్ మెయిన్‌గా చెప్పాలంటే ఫస్ట్ టైటిల్ కార్డే చాలా కొత్తగా ఉంది. టైటిల్ కార్డ్ నుంచి సినిమా ఎండింగ్ వరకు బాగా ఎంజాయ్ చేసిన. 15th 'కమిటీ కుర్రోళ్ళు'. ఏం సినిమా భయ్యా ఇది. సూపర్ సూపర్ సూపర్. నో వర్డ్స్ అసలు. ఫ్రెండ్స్ స్టోరీ ఎమోషనల్‌గా ఉంటది. మాస్ ఉంది సినిమా. నాకైతే బాగా నచ్చింది. అండ్ 16th వన్ వచ్చేసి 'ఆయ్' మూవీ. సో, కామెడీగా బానే ఉంది. 17th వన్ 'మారుతినగర్ సుబ్రహ్మణ్యం'. కామెడీ అయితే పీక్స్‌లో ఉంటది సినిమాలో. నేనైతే బాగానే ఎంజాయ్ చేసిన. నాకు నచ్చింది. 18th వన్ 'మత్తు వదలరా 2'. ఏం కామెడీ భయ్యా అది. ఇన్‌స్టా‌లా, యూట్యూబ్ షార్ట్స్‌లలా మస్త్ వైరల్ అయింది. ట్రెండింగ్‌లో ఉంది. ఇప్పటికీ ఆ కామెడీ సీన్స్ అయితే మనం రిపీటెడ్‌గా చూస్తూనే ఉంటాం. సో, సినిమా మొత్తం కామెడీగా చాలా బాగుంది. నేనైతే మస్త్ ఎంజాయ్ చేసిన. 19th వన్ 35 ద మూవీ. మాస్ ఉంది భయ్యా. ఎమోషనల్‌గా ఉంటది. 20th 'సత్యం సుందరం'. కార్తీ, అలాగే అరవింద్ స్వామి వీళ్ళిద్దరి యాక్టింగ్ అయితే వేరే లెవెల్. ఎమోషనల్‌గా ఉంటది సినిమా. కామెడీ అండ్ ఎమోషనల్ మాస్ ఉంది. 21 'లక్కీ భాస్కర్'. ఈ ఇయర్‌లోనే ది బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. కంటెంట్ పరంగా, ఒక మెసేజ్ పరంగా మంచి మెసేజ్, మంచి కంటెంటు సూపర్బ్ అసలు. ఆ స్క్రీన్ ప్లే, ఆ సాంగ్సు, 'దుల్కర్ సల్మాన్' యాక్టింగు, నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది మనకు అసలు బుర్ర పాడసలు. సినిమా మాత్రం మస్తుంటది. నేనైతే మస్త్ ఎంజాయ్ చేసిన ఆ ఇయర్‌లోనే. ఇలా చాలా సినిమాలు ఎంజాయ్ చేసినా కానీ ఇదొక నాకు డిఫరెంట్ మూవీ. నెంబర్ 22 'అమరన్'. ఏమని చెప్పాలి, సినిమా చూశాక ఎమోషనల్ అయ్యాను. నెంబర్ 23 'కా'. ఈ సినిమాలో బిగ్గెస్ట్ ప్లస్ ఏంటో తెలుసా? క్లైమాక్స్ హైలైట్ పీక్స్ అసలు. మనం ఎవ్వరం కూడా ఎక్స్‌పెక్ట్ చేయనటువంటి క్లైమాక్స్ ట్విస్ట్‌తో బుర్ర పాడైంది నాకైతే. ఆ క్లైమాక్స్‌తో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది. అండ్ ఇంటర్వెల్ సీన్ కూడా బాగుంటది. కొత్త కాన్సెప్ట్‌ని చూపించారు. నెంబర్ 24 'కల్కి 2898 ఏడీ'. ఒక కొత్త ప్రపంచాన్ని చూపించారు. ఇది ఒక హాలీవుడ్ మూవీలా అనిపిస్తది నాకు. కానీ నా తెలుగు మూవీనే. హాలీవుడ్ రేంజ్‌లో తీసి చూపించారు. సక్సెస్ అయ్యారు. మస్త్ ఉంది సినిమా. నంబర్ 25 'పుష్ప 2 ద రూల్'. మూవీ చూసేటప్పుడు నా ఎక్స్‌పీరియన్స్ అయితే
వేరే లెవెల్ అని చెప్పొచ్చు. సినిమాలో స్టోరీ తక్కువైన ఫీలింగ్ కలిగినా కూడా అల్లు అర్జున్ యాక్టింగ్ అండ్ యాక్షన్ సీక్వెన్స్, శ్రీవల్లి చెప్పే డైలాగ్ కానీ, క్లైమాక్స్ ఎపిసోడ్ కానీ వేరే 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 లెవెల్. సో నేనైతే బాగా ఎంజాయ్ చేసిన. నెంబర్ 26 దేవర. ఫస్ట్ డిసప్పాయింట్ అయ్యాను. సాంగ్సే కొంచెం ఎంజాయ్ చేసిన నేనైతే. ఎన్టీఆర్ గారి యాక్టింగ్ మనం చెప్పాల్సిన పని లేదు. నేను ఒక స్టోరీ పరంగా అయితే డిసప్పాయింట్ అయ్యా. యాక్షన్ సీన్స్ కానీ అండ్ సాంగ్స్ కానీ ఇవి హైలైట్ సినిమాలో. సో ఇది మరి నాకు నచ్చిన సినిమాల లిస్టు. థియేటర్లో కావచ్చు, ఓటీటీలో కావచ్చు. సో నాకు బాగా నచ్చిన సినిమాలు ఇవి ఈ 2024 ఇయర్లో. ఇంకా కొన్ని సినిమాలు చూసినా కానీ కొన్ని అయితే మిస్ అయినాయి. నాకు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి కొన్ని సినిమాలు అయితే ఉన్నాయి. అవి ఈ వీడియోలో వద్దు, అది సపరేట్ వీడియో చేద్దాం. సో ఇవి నేను గుడ్ ఎక్స్పీరియన్స్ నాకు నచ్చిన సినిమాలు. వీటిలో మీకు ఏ సినిమా నచ్చిందో కామెంట్ చేయండి. అండ్ మీకు నచ్చినవి కూడా కామెంట్ అయితే చేయండి. సో వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసే ప్రతి ఒక్క వ్యూవర్కి మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్.